ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన ట్రంప్. ఇండియా, చైనా, యుఏఈ, తుర్కీ తదితర దేశాలపై ప్రభావం. ఇండియాపై 70% సుంకాలు. ఎందుకో మరి ఇండియాకు 70% ఎందుకో? ఎందుకు మోదీ నిన్ను సంతోష పెట్టట్లేదనా? మోదీ సంతోష పెట్టట్లేదని చెప్పేసి 70%? ఇండియా మీద 70% సుంకాలంట. ఇప్పుడు నీకు పగ అయితే ఇతర దేశాలకు అన్నిటికీ పగనా? చూడుండ్రి, అగ్రదేశం పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పిన పెద్దన్న ఇతర దేశాలను ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో చూడురి. అమ్మితే నేనే అమ్మాలి, కొంటే నేనే కొనాలి. కాదు అని చెప్పేసి మీ ఇద్దరు చర్చలు జరుపుకొని మీ ఇద్దరే వ్యాపారం చేసుకుంటే దాని మీద సహించం. సో ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపైన 25% టారిఫ్లు అంట. ఇరాన్ అల్లర్లలో 2000 మంది మృతి. మొత్తం ఆగమాగమవుతుంది ప్రపంచం అంతా. అటు రష్యా ఉక్రెయిన్ అది మళ్ళా కొనసాగుతూనే ఉంది. ఇటు ఇరాన్ది ఈ అమెరికా లొల్లి నడుస్తున్నది. మళ్ళా ఏదో భారత్కు పాకిస్తాన్కు మళ్ళా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేస్తామని భారత్ది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అల్లర్లే. దేశాలు కొట్టుకుంటున్నాయి. ఇంకా ఈ ఒక్క పెద్దసారి చేయడం వల్లనే అన్ని దేశాల మీద ఉక్కుపాదం మోపాలని ఈయన చూస్తున్నాడు. కానీ ఎవరెందుకు పడతారు, ఎవరెందుకు తట్టుకుంటారు? ఇక మన విశ్వగురు నరేంద్ర మోడీ సార్ అయితే తప్పు లేదు, సరిలేదు. మోదీ ఎంత అన్నా సరే ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు దేనికి ఖండిస్తలేడు, అవునని చెప్తలేడు, ఏం చెప్తలేడు, సైలెంట్గా ఉండిపోతున్నాడు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.